లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు బీసీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి బీసీ సంఘం నేతల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్ పల్లెల్లో గుప్పమంటున్న గంజాయి సిరికొండ మండలంలో 5గురి అరెస్ట్ 250 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం ఉధృతమవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు స్పందించని సర్కార్ తీరుపై విమర్శలు దేశానికి దిశ చూపిన దార్శనికుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతికి సంతాపంగా ప్రభుత్వ కార్యాలయాలకు పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న జన్మించారు. కేంబ్రిడ్జ్ నుండి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. 1982 నుండి 85 వరకు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు. 1987లో పద్మ విభూషణ్ అవార్డు పొందారు. 2004 నుండి 2014 వరకు దేశ ప్రధానిగా సేవలందించారు. 2024 డిసెంబర్ 26న తుది శ్వాస విడిచారు. ప్రధానిగా ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయ సంబంధిత సర్జరీ చేయించుకున్నారు. ఆర్థిక సంస్కరణలతో దివాలా అంచున ఉన్న దేశాన్ని బయటపడేయటమే కాదు, ప్రగతిని పరుగులు పెట్టించిన దార్శనికుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. కంచు మోగినట్టు కనకంబు మోగున అన్న ఆర్యోక్తి మన్మోహన్ కు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. విమర్శలకు కుంగిపోకుండా, అలాగని పొగడతలకు పొంగిపోకుండా మౌనంగా ఉంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి నిరంతరం ఆలోచించేవారు. ప్రధానిగా 10 ఏళ్ల పదవీ కాలంలో రోజుకు 18 గంటల పాటు పనిచేశారు. రోజుకు 300 ఫైళ్లను ఆయన పరిష్కరించేవారు. బైపాస్ సర్జరీ జరిగిన సమయంలో కొద్ది రోజులు మాత్రమే ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు కూడా తన ఆరోగ్యం గురించి కాకుండా దేశం కోసమే ఆలోచించారంటే భారత్ పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే మోహన్ భౌతిక దేహంపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.
సిరికొండ మండలంలో గిర్ని చౌరస్తాలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని ఎస్ఐ ఎల్ రామ్ పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న మారుమూల ప్రాంతాలలో గంజాయి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 5గురు యువకుల నుండి పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దర్పల్లి ఇన్ఛార్జ్ సిఐ మల్లేష్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 5గురిని రిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. పెద్దవాల్గోట్ గిర్ని చౌరస్తా దగ్గర 60 గ్రాముల గంజాయి పట్టుకున్నట్టు తెలిపారు. 3 యువకుల దగ్గర ఈ గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని విచారణ చేయగా మెండోరా యువకుల దగ్గర నుండి గంజాయి తీసుకున్నామని తెలపడంతో సిరికొండ ఎస్ఐ 2 మెండోరా యువకుల దగ్గర 250 గ్రాముల గంజాయిని పట్టుకుని 5గురిని, అందులో ఒకరు మైనర్ బాలుడితో సహా 5గురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో హోండా షైన్ బండిపై 3 యువకుల దగ్గర తనిఖీ చేస్తే 60 గ్రాముల గంజాయి పట్టుకున్నట్టు తెలిపారు. ఆ 3 యువకులను విచారణ చేస్తే గంజాయి ఎక్కడి నుండి తెచ్చారో తెలిపారు. కాగా సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ అక్కడకు చేరుకుని 2 యువకుల దగ్గర ఉన్నటువంటి 250 గ్రాముల గంజాయి పట్టుకుని ఈ 5గురిని ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నామని సిఐ మల్లేష్ తెలిపారు. సాయంత్రం సిరికొండ ఎస్ఐ ఎల్ రాము మరియు తన సిబ్బందితో గిర్ని చౌరస్తా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా 3 వ్యక్తులు హోండా షైన్ మోటార్ సైకిల్ నంబర్ TS16FG 3040 అనే వాహనంపై రాగా వాళ్ళను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 20 గ్రాముల ప్యాకెట్లు కలిగిన 3 ప్యాకెట్లు మొత్తం 60 గ్రాముల గంజాయి దొరికింది. వాళ్ళను విచారణ చేస్తే మెండోరా గ్రామం భీమ్గల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య, బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే 2 వ్యక్తులు వాళ్లకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర మరో 250 గ్రాముల గంజాయి దొరికింది. మొత్తం 310 గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ 2 వ్యక్తులు మరియు ఒక మైనరు, మొత్తం 4 వ్యక్తులు, ఒక మైనరు అబ్బాయి పైన NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది. ఇలా 4 మేజర్లను ఈరోజు కోర్టులో హాజరుపరిచి ఆర్మూర్ కోర్టులో హాజరుపరిచి భారత ఆర్థిక వ్యవస్థకు ఆద్యుడు మన్మోహన్ అని జిల్లా బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో ఆద్యుడిగా నిలిచి పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ గౌడ్ పేర్కొన్నారు. భారత ఆర్థిక శిల్పి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన మన్మోహన్ సంతాప సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బార్ అసోసియేషన్ తరపున 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం జగన్ గౌడ్ న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ఎగుమతులు దిగుమతులకు సరిపడా విదేశీ ద్రవ్యం లేని పరిస్థితులలో నూతన ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రవేశపెట్టి ఆర్థిక మంత్రిగా దేశ ప్రజల మన్ననలు తిరగొన్న ఆర్థికవేత్తగా అభివర్ణించారు. వ్యాపార వాణిజ్య రంగాలలో భారత కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేర్చిన రూపశిల్పిగా పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రిగా కూడా మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రజలకు అందుబాటులోకి నూతన చట్టాలను చేర్చిన ఆచరణాశీలి మన్మోహన్ అని జగన్ తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది అమితాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్పల్లి రాజేశ్వరరెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, ఆకుల రమేష్, ఆసనారాయణ, ఆర్ రాజలింగం, బార్ ఉపాధ్యక్షుడు పెండెన్ రాజు, కార్యదర్శి దొన్పాల్ సురేష్, కోశాధికారి దీపక్ అయ్యూబ్, మాణిక్ రాజ్, రవి, పులి జైపాల్ న్యాయవాదులు పాల్గొన్నారు. వృద్ధాప్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ స్వర్గస్థం జరిగింది కనుక ఈరోజు మనం ఈ కండోలెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరం నివాళులు అర్పిస్తాం. ముందుగా ఆయన నిజామాబాద్ నగరానికి చెందిన జేసీఐ ఇందూర్ పూర్వ అధ్యక్షులు జిల్కర్ విజయానంద్ కు జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. జేఏసీ జాతీయ చైర్మన్ అంబలగన్ విజయానంద్ కు అవార్డు అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్
అలుమ్ని క్లబ్ జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 29 జోన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా 12వ జోన్కు చెందిన జేఏసీ ప్రతినిధి జిల్కర్ విజయానంద్ కు 2024 సంవత్సరంలో చేసిన సేవలకు గాను జాతీయ ఉత్తమ అలుమ్ని క్లబ్ సభ్యుడిగా విన్నర్ అవార్డు దక్కింది. జేఏసీ జాతీయ చైర్మన్ అంబలగన్ విజయానంద్ కు అవార్డు అందజేశారు. గతంలో కూడా విజయానంద్ కు రీజియన్, జోన్ స్థాయిలోనూ విన్నర్ అవార్డులు దక్కాయి. తనకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందని విజయానంద్ ఈ సందర్భంగా చెప్పారు. అవార్డు రావడానికి కారణమైన తాను చేసిన కార్యక్రమాలకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో జేఏసీ జాతీయ అధికారులు వినయ్ మెహతా, మనోజ్ టక్కర్, జోన్ 12 చైర్మన్ జీవీఎన్ రాజు, జోన్ అధికారులు నవీన్, డీవీఎస్పీ గుప్తా, విశాఖ, శీతల్, శ్రీచందన, పూర్వ అధ్యక్షులు హరిదర్శన్, సమీర్ షా, వేముల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలవగానే దేశ ప్రజలు ఆయన చేసిన సేవలు మరువలేనివి అంటూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ గురువారం తుది శ్వాస విడవగా శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతాపం ప్రకటించారు. కోటగిరి బస్టాండ్ ప్రాంతంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మన్మోహన్ సింగ్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్ మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీని రెప్పలాగా కాపాడుకుంటూ ఇందిరాగాంధీ కుటుంబంకు సలహా సూచనలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, డైరెక్టర్లు ఎడ్డడి శంకర్, సుదం సాయిలు, సయ్యద్ అహ్మద్, ఖలీక్ అహ్మద్, మాజీ డైరెక్టర్ నజీర్, మాజీ ఎంపీటీసీ సాయిలు, దళిత నాయకులు బొర్ర డ్రైవర్ సాయిలు, కన్నం సాయిలు తదితరులు పాల్గొన్నారు. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి నిన్న రాత్రి తుదిశ్వాస వదిలిపెట్టి తర్వాత మనకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒక రెప్పలాగా కాపాడుకుంటూ ఆ యొక్క కుటుంబంకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ తన చేసిన సేవల్ని మనము మరవలేము. అతని యొక్క మాటని మరియు మాట్లాడితే ప్రతి ఒక్కరిని గౌరవించినట్టు మర్యాదపూర్వకంగా ఎక్కడ ఎవరిని కూడా తన నోటి మాటతో దుర్భాషలాడకుంటున్నటువంటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారిని మనం ఇంకొద్దు ఆయనకు జరిగినందుకు వారి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు నాతోటి ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరం కూడా తనకు మా మనస్ఫూర్తిగా ప్రగడ సానుభూతి తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము చేపట్టినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు పీవీఆర్ భవన్ లో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ అమర్ హై అని నినాదాలు చేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని మౌనం పాటించారు. కాంగ్రెస్ నాయకుడు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేశారని, ప్రధాని మన్మోహన్ సింగ్ మత్సలేని నాయకుడని అన్నారు. ఎందుకంటే ఈరోజు మన మధ్యలో మన మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ మన్మోహన్ గారు లేరన్న విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్వర్గీయ శ్రీ పివి నరసింహరావు 1991లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ గారు మన భారతదేశాన్ని ఇతర ధనిక దేశాలతో పాటు ఆయన ఆర్థిక సంస్కరణలు చేసి భారతదేశాన్ని ఈరోజు ఇంత డెవలప్ కావడానికి ప్రధాన కారణమయ్యారు. అంతేకాకుండా 2004 నుండి 2014 వరకు ఆయన పాలించిన భారతదేశం ఎంత డెవలప్ అయిందో మనందరికీ గుర్తు. దాని తర్వాత ఈరోజు ఆయన లేరన్న విషయాన్ని భారతదేశ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అసలు ఊహించలేని రోజు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు పీవీఆర్ భవన్లో
మా నాయకుడు వినయరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వారికి శ్రద్ధాంజలి ఘటించడమైనది. అలాగే ఒక 2 నిమిషాలు మౌనం పాటించడమైనది. వారి ఆత్మకు శాంతి కలగాలని మరోసారి కోరుకుంటూ, నిన్న రాత్రి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది. ఆయన 10 సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా పనిచేశారు. ఆయన ప్రధానిగా కంటే ఒక ఆర్థికవేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి. ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నప్పుడే ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్థల వల్ల ఎంతో ఆర్థిక అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన మన భారతదేశాన్ని పోటీలో ఉంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు ఆయన లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా పార్టీ భావిస్తూ ఉన్నది. ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. బీసీ జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచుకుంటే ఎన్నికలు జరగనివ్వమని హెచ్చరించారు. బీసీ సంఘ నేతలతో సమావేశమైన కవిత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. హైదరాబాద్ లో బీసీ సంఘాలతో సమావేశమైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొందని గుర్తు చేశారు. బీసీల జనాభా ఎంతో తెలియంది హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారన్నారు. కానీ 42% అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదన్నారు. ఆ 42% రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాక బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలన్నారు. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదన్నారు. సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభను నిర్వహిస్తామన్నారు. జనాభా లెక్కల్లో కుల గణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏటా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఆయన గొప్ప మేధావి, మన భారతదేశాన్ని ఒక మంచి దారిలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి వచ్చే 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి 2 నిమిషాలు ముందుగా మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి కోసం మౌనం పాఠాల అంశాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. వార్తాపత్రికలలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మన లోకల్ బాడీకి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది
ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తూ ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు దేశ ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం తుది శ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మన్మోహన్ మృతిపై నగర కాంగ్రెస్ అధ్యక్షులు నోడా చైర్మన్ కేశవేణు అంజలి ఘటించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని, ముఖ్యంగా దేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు నడిపి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన వ్యక్తి అన్నారు. మన్మోహన్ సింగ్ సేవలు ఎన్నటికీ మరువలేనివని ఆయన అన్నారు. పేద కుటుంబంలో పుట్టి దేశానికి ప్రధానిగా సేవలు అందించిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆర్థిక శాస్త్రంలో ఉపాధ్యాయునిగా విద్యను బోధించి దేశ ఆర్థిక మంత్రి దాకా ఎదిగి దేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో నిలిపిన మహోన్నత వ్యక్తి అని, మన్మోహన్ సేవలు దేశ ప్రజలకు ఆయన అందించిన హక్కులు ఎన్నటికీ మరువలేనివని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, సేవాదళ సంతోష్, ఓబీసీ రాజనరేందర్ గౌడ్, ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మాజీ యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం, మాజీ మేయర్ ఆకుల సుజాత, లవంగ ప్రమోద్ సంఘం సాయిలు, ఆకుల మహేందర్, దాత్రిక భాస్కర్, ఎన్ఎస్యుఐ నాయకులు సాయి కిరణ్, నరేంద్ర సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి సుమారు రాత్రి 10:30 సమయంలో పరమపదించారు. ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కాంగ్రెస్ భవన్లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు అంతారెడ్డి రాజారెడ్డి గారు మరియు మండలానికి చైర్మన్స్ ప్రతి ఒక్కరు కూడా హాజరై ఆయనకు నివాళులు కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2 మార్లు సోనియా గాంధీ గారు ఆయనను ప్రధానమంత్రిగా చేయడం వల్ల, అలాగే 1994 ఏదైతే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థికంగా పుంజుకోవడానికి దోహదపడ్డ మన్మోహన్ సింగ్ గారు అపర చాణక్యుడు. అలాగే 2 మార్లు కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని పురోభివృద్ధిలో తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించడంలో సందేహం లేదు. అటువంటి వ్యక్తి అనారోగ్యం కారణాల వల్ల నిన్న రాత్రి పరమపదించడం జరిగింది. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆ దేవుని కూడా ఆయనకు తన భూమిలోకి అక్రమంగా ప్రవేశించి 1/2 ఎకరం వరకు సాగు చేశారని ఆర్మూర్ మండలం మిస్సాపల్లి గ్రామానికి చెందిన నీరడి సాయన్న వాపోయారు. అంతటితో ఆగక తనపై దౌర్జన్యానికి దిగుతున్నారని పేర్కొన్నారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇసపల్లికి చెందిన నీరడి సాయన్న మాట్లాడుతూ తనకు 2 ఎకరాల 10 గుంటల పొలం ఉందన్నారు. పక్కనే ఉన్న మహేష్ అనే వ్యక్తి గత 8 సంవత్సరాల నుండి అక్రమంగా ప్రవేశించి 1 ఎకరం వరకు ఆక్రమించుకుని సాగు చేస్తున్నాడని వాపోయారు. పలుమార్లు స్థానిక తహసీల్దార్లకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సార్ నమస్కారం సార్, మాది ఈసపల్లి గ్రామం సార్, మండల్ ఆర్మూర్ సార్, జిల్లా నిజామాబాద్ సార్. మేము సర్వేకు పెట్టుకొని బాగా రోజులవుతుంది సార్. మాకు సర్వే కొలవడం లేదు. సర్వేలో భాగంగా మాకు సర్వే రావడం జరుగుతుంది, పోవడం జరుగుతుంది, కానీ ఏ మాత్రం కొలవడం లేదు సార్. మళ్ళీ అదే మాదిరిగా హైకోర్టు ఆర్డర్ కాపీ కూడా తీసుకొచ్చిన సార్. హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా కొలవడం లేదు. మండల సర్వేరు మరి డిస్టిక్ ఏడీ దగ్గరకు పంపించడం జరిగింది, ఏడీ ఆఫీస్కు పంపించడం జరిగింది. ఏడీ ఆఫీస్ చుట్టూ మరి మండల సర్వేర్ చుట్టూ తిరిగి ఎక్కడ కాకుండా మళ్ళీ ఇప్పుడు లాస్ట్కు చివరికి మరి నా మీదనే కేసు చేయడం జరిగింది సార్. పోలీస్ కేసు చేయడం జరిగింది. ముందు రోజు మేము ఇచ్చినాం కానీ వెనుక రోజు ఇచ్చినటువంటి వాళ్ళది కేసు మా మీద, మా కొడుకు డిగ్రీ అవుతాడు, ఆ కొడుకు మీద, నా మీద, ఇద్దరి మీద కేసు చేయడం జరిగింది సార్. ఎక్కడికి వెళ్ళినా మాకు అన్యాయం జరుగుతుంది సార్. మాకు ఈ ఇంటి దగ్గర కూడా 2 ఎకరాల 5 సాల భూమి కూడా దున్నుకొనివ్వకుండా అడ్డుపడుతూ సర్వేను కొలవనివ్వకుండా మరి అడ్డుపడుతున్నటువంటి ఉమ్మెడ మహేష్, సన్న భూమన్న, మరి గాడి సురేష్, సన్న చిన్నయ్య, మరి ఉమ్మెడ రాజరెడ్డి, సన్న పోషెట్టి, మరి వాళ్ళందరినీ కూడా మరి చట్టరీత్యా మరి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇవన్నీ కూడా చేసినా కానీ మేము ఒక సంవత్సరంలో చేసినటువంటి పంటను కూడా గడ్డి మందు వేసి చంపేయడం జరిగింది సార్. 2 ఎకరాల 5 సాల భూమిని చంపేయడం జరిగింది సార్. అట్లయినా కానీ మేము ఊకొని మేము బయటికి వెళ్ళిపోతే మమ్మల్ని చంపేస్తా, పొడి చేస్తా అని చెప్పేసి ఒక మనిషితో ఇంటికి చెప్పడం జరిగింది సార్. ఇంటికి చెప్పి మరి ఆక్రమించుకున్నారు. 1 ఎకరము భూమి ఆక్రమించుకొని దున్నుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి చెప్పడం జరిగింది. అప్పటి నుండి మేము 10 సంవత్సరాల నుంచి దాన్ని సాగు చేయడం లేదు, దాని లోనికి వెళ్ళనివ్వడం లేదు, పోవడం లేదు. అద్దులు యూపేస్తే సర్వేరు ఏడీ లెవెల్ల వచ్చిందని మండల సర్వేర్ అంటున్నాడు, తహసీల్దార్ అంటున్నాడు. ఈ ఏడీ దగ్గరికి వస్తే మేము మండలికి పంపించినాం, నువ్వు అక్కడనే అడగండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి హైకోర్టు ఆర్డర్ కాకుండా కానీ ఏమీ మాకు పనిచేయడం లేదు సార్. మరి మా ఆయన దయతలంచి మేము ఎస్సీ కులానికి చెందినటువంటి వారము, దయచేసి సమస్యల సాధన కోసం గత 21 రోజులుగా సమ్మె బాట పట్టే ఆందోళనకు దిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు సర్కార్ పరిష్కరిస్తోందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి, అధికారంలో ఉన్నప్పుడు ఇంకో మాదిరి వ్యవహరించడం అధికారంలో ఉన్న వారికి అలవాట? నాడు అధికార పక్షాన్ని విమర్శించిన ప్రతిపక్ష నాయకులు నేడు అధికారంలోకి వచ్చిన అనంతరం చేస్తున్నది ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి సార్ అంటున్నారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు. సమ్మెలో ఉన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద దీక్ష శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా 2 నిమిషాల మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె రాజు మాట్లాడుతూ 2 సార్లు దేశ ప్రధానిగా, మచ్చలేని రాజనీతిజ్ఞుడిగా, అలాగే పివి నరసింహారావు హయాంలో తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్య హక్కు తదితర చట్టాలను తీసుకొచ్చి దేశ ప్రజలకు ఉపాధి మరియు హక్కులను, ఉచిత విద్యను కల్పించిన మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, కోశాధికారి ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు గంగామణి, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు రాజు, సాగర్, పవిత్రన్, మోహన్, శేఖర్, నాగేష్, యూసుఫ్, అలీ, ప్రభాకర్, లింబాద్రి, గంగాధర్, అఫ్సర్, సుప్రజ, రాణి, కృష్ణవేణి, శోభ, కవిత, ఈశ్వరి, హేమలత, రవికిరణ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం, పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు. బీసీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. బీసీ సంఘం నేతల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్.
పల్లెల్లో గుప్పమంటున్న గంజాయి. సిరికొండ మండలంలో 5గురి అరెస్ట్. 250 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం. ఉధృతమవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు. స్పందించని సర్కార్ తీరుపై విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.